ఇప్పుడు ప్రతిసారి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చే రాఘవ ఈ ఫెస్టివల్ థీమ్ లో ఏ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చి మనల్ని నవ్విస్తాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. అయ్యా నమస్కారం, బాగున్నారా? అమ్మా పండగ శుభాకాంక్ష. బాగున్నావా? నీకు కూడా అవే. అయ్య బాబా ఈడొచ్చాడేంటి ఎదురు? చూడకుండా వెళ్ళిపోతావేమిటో? అది ఏమిటి పండగ పబ్బ ఏం చేసుకోవట్లేదా? చేసుకుంటున్నానండి. సంక్రాంతి దసరా దీపావళి చేసుకుంటున్నాను కదా. ఎప్పుడు చేసుకునే పండుగలు అందరూ చేసుకుంటారు. ట్రెండ్ సృష్టించండి అయ్యా. ట్రెండా? ఏదైనా కొత్త పండుగలు క్రియేట్ చేసి చేసుకోవాలి. కొత్త పండుగలు అంటే ఏంటండి? కన్నుల పండగ అంటే ఏంటి తెలీదా? తెలియదండి. నువ్వు జబర్దస్త్ ప్రోగ్రామ్ చూస్తున్నావా? చూస్తుంటా. అందులో రాకెట్ రాఘవ అనేవాడు వేస్తాడు చూడు, అది చూస్తే కన్నుల పండగ. మరి ధనరాజు అన్న ఏ పండుగ చేసుకుంటాడు? ధనరాజు కిట్టు చూస్తే లేపేసిన పండగ. లేపేసిన పండగ అదేంటండి? మనుషులు అనుకునేవా? పాత సినిమాల్లో ట్రాక్ లేపేసి ఇక్కడ పండగ చేసుకుంటాడు, అందుకని దాన్ని లేపేసిన పండగ. మరి వేణన్ని పండగ చేసుకుంటాడు? ఇప్పుడు వేణుగారి స్కిట్లు చూస్తే గోళీ పండగలా ఉంటుంది. బాగుందండి బాగుందండి. మరి షేకింగ్ చేసే వద్దు నాయనా, ఈ పండగ పూట అతగాడి పేరు ఎత్తకు నా దగ్గర. ఎందుకండి? అతని స్కిట్లు చూస్తే పర్వదినంలా ఉండవు, సంతాప దినంలా ఉంటాయి. మరి ఈ మధ్య అదేదో కొత్తగా వచ్చాడు అతను, అల్లరి హరీష్. అల్లరి హరీష్ బాగుంటుంది. అతను స్కిట్ చూస్తే అల్లరి పండగ. ఏంటి స్కిట్లో అల్లరి బాగుంటది కదా? స్కిట్ అయ్యాక అల్లరి పాలవుతాడు. బాగుందండి బాగుందండి. ఏమండి మీరు కూడా పండగ చేసుకోవచ్చు కదా? ఏ పండగ? దసరాకు ముసలోడి పండగ. దసరా పండగ ఏం మాట్లాడుతున్నావు? చటైలు బాగానే వేస్తున్నాడు, పంచులు పండగ చేసుకుంటున్నావు. అదేనండి చేసుకోవచ్చు కదా అంటున్నా. చీరేస్తా. సారీ అండి. ఎలా చేసుకోమంటావు? ఉన్న బలంగా ఓ పెళ్లి చేసుకోండి. పెళ్ళా? ఈ వయసులో నాకు పిల్లని ఎవడిస్తాడో? అంటే పెళ్లి చేసుకున్నావనే? పర్వాలేదు, తప్పే ఉంది. నువ్వే అన్నావుగా పండగని. ఎక్కడన్నా మంచి సంబంధం ఉంటే చూడు కట్టేద్దాం. ఎక్కడ ఉంటావు? నేను అమీర్పేటలో ఉంటానండి. అమీర్పేట విజయలక్ష్మి టాకీస్ పక్కన టిఫిన్ సెంటర్ పక్కన అక్కడ మంగపతిరావు గారు రెండో అమ్మాయి పెళ్లికి రెడీగా ఉందిగా. నేను ఆ పెళ్లి గురించి చెప్పట్లేదండి. అయితే పంజాగుట్లో కుటుంబరావు గారిని ఉన్నారు, వారి పెద్ద అమ్మాయి పెళ్లికి సిద్ధంగా ఉంది. అది కూడా కాదండి. అయితే ఖైరతాబాద్ లో ఇంకొక సంబంధం ఉంది. బాబు ఈ దగ్గర చాలా చరిత్ర ఉంది. అంటే అది కాదండి, ఒక మంచి సంబంధం ఉంది. వాళ్ళకి ఫోన్ చేయి, పెళ్లి వాళ్ళు వస్తున్నారని చెప్పు. హలో హలో, ఆమె పెళ్లి వాళ్ళం వస్తున్నాం, అమ్మాయిని ఈ పూట కాలేజీకి గట్రా పంపించబాకండి, వస్తాం. అదేంటి సార్ అలైశ్రీ గారు? పోతే లేవా ఫోను. రేపు కట్నం వచ్చాక మంచి చైనా పీస్ ఒకటి కొని పెడతాలే. వెళ్ళిపోదాం. 5 రోజుల పెళ్లి అమ్మండి పెళ్లి, తొలి మన బంగారు తల్లికి ఈ సంబంధాన్ని ఖాయం చేయాలి, మన చెల్లికి ఘనంగా పెళ్లి చేయాలి. ఓకే, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది. అందరు కూడా నేను చెప్పినట్టు చేయండి. ఓకే? వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. రేయ్, బావగారిని చూసారా ఎంత లేతగా ఉన్నాడో? వాడు కాదు, నేను పెండ్ల కుమారుడిని. రే, బావగారిని చూసారా ఇంకా లేతగా ఉన్నాడు? మరి దిష్టి పెట్టేస్తున్నారు. నాకు పిల్ల నచ్చింది, మొదలు పెట్టేద్దామా? ఏంటి పెళ్లి పళ్ళు గట్టా ఏంటే బాబు వీడి పోలిక? సార్ మనం ఇప్పుడు పెళ్లి చూపులోకి వచ్చాం, కాస్త పెద్దోడితనంగా మాట్లాడండి. అలాగే. పిల్ల పిట్టపిట్టలాడుతోందో. ఏంటే వాడు అలా మాట్లాడతాడు? సార్ అంటే చాలా ఊపు మీద ఉన్నాడు. చూస్తూనే అర్థమవుతుంది ఎంత ఊపు మీద ఉన్నాడు. పిల్ల పండులా ఉంది బావగారు.
వీడే రాలిపోయే పండులో ఉన్నాడు వీడు పండు ఏం లేదు సార్ బాగుంది అంటున్నాను. ఇదిగో అమ్మాయి, నీ పేరేమిటి? సౌందర్య రాశి. అందరూ కలిపి చెప్తున్నారేమిటి? మాది ఉమ్మడి కుటుంబం అండి. మేమందరం ఏది చెప్పినా ఒకే మాట మీద ఉంటాం. ఇప్పుడు ఒక్కడవే చెప్పావు. మాది ఉమ్మడి కుటుంబం, మేమేది చెప్పినా ఒకే మాట మీద ఉంటాం. వీళ్ళకి మధ్య తగలయ్యా, ఏమిటిదంతా? అయితే ఏంటండి ఒక్కదే కదా కూతురు, చేసుకోండి పెళ్లి. సరే, మనకు కావాల్సింది అది. అది ఓకే. ఇదిగో అమ్మాయి, ఏం చదివావు? 10th పాసా ఫెయిల్. ఇదిగో అమ్మాయి, పాటలు గట్రా ఏమన్నా వచ్చా? బాగా పాడుతుందండి మా చెల్లి. ఏది ఒక్క పాట పాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే. అందరూ కలిసి పాడతారేమిట్రా? అంటే మాది ఉమ్మడి కుటుంబం అండి, మేము ఏది పాడినా ఒకే పాట పాడతాం. ఇప్పుడు ఒక్కడవే చెప్పావు. అంటే మాది ఉమ్మడి కుటుంబం, మేమేది పాడినా ఒకే పాట పాడతాం. నచ్చిందిరా? నచ్చిందండి. పెళ్లి చేసుకుందామా? అలా అనకండి, మనం మగ పిల్లి వాళ్ళం, కాస్త బెట్టుగా ఉండాలి. గట్టిగా ఉండాలా? అయితే సరే, ఇలారా. ఏమండోయ్, ఆడపిల్లి వారికి ఇప్పుడే చెప్తున్నా, పెళ్లికి ముందే నాకు రావాల్సిన కట్నం అంతా క్యాష్ రూపాయన 10 లక్షలు పైగా నాకు ముందే ఇచ్చేయాలి. ల్యాండ్ అది కూడా 800 ఎకరాలుందో ముందే నా పేరును రాసేయాలి. ఇక ఆర్నమెంట్ లాంటివి ఏమన్నా ఉంటే ముందే నాకు ఇచ్చేసేయాలి. అయ్యా మీకో దండం, దయచేయండి. ఏమిటి, టీ తాగాక మాట్లాడుకుందావా? జోక్ చేశారు. జోకా? వారికి అర్థమైందని నాకు అర్థమవుతుంది. నా మీద పడి నవ్వొచ్చుగా. జోక్ అయిపోయిందిగా. చెల్లై పాట పాడేస్తే మొదలు పెట్టేద్దాం. ఏంటి పెళ్లి పనులవి. పెళ్లి పనులా? ఓకే చెల్లాయి పాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలి. ఇలాంటి దిక్కుమాలి సంబంధం నాకు అంటగట్టి నా గొంతు కొయ్యాలని చూస్తున్నారా? రే ఎవడ్రా గొంతు కోసేది? నీ ఏజ్ ఏంటి, ఆ గేజ్ ఏంటి? నీ మొహానికి నా చెల్లి కావాల్సి వచ్చిందా? ఇంకొకసారి ఇక్కడ కనబడితే చంపేస్తా. పుట్టిన అన్నావులండి బాబు గారు. అయినా పంజాగుట్లో ఇంకో మంచి సంబంధం ఉంది, అది చూసుకుందాం. రోజా గారు, నాగబాబు సార్, ఈ గెటప్ సెటప్ గురించి మీరు ఏమనుకున్నారు? ఎంట్రీ సాంగే అదిరిపోయింది. అంతకుముందు ఒకటి విలేజ్ సాంగ్ లో వస్తారు కదా ఊరి చాలా రోజుల తర్వాత, అలాగే ఇప్పుడు కూడా ఒక మంచి సాంగ్ వేసి మీరు ఆ ఓల్డ్ గెటప్ లో ఈ బౌన్స్ అవుతూ రావడం అనేది చాలా ఫన్నీగా ఉంది. ఫన్నీగా ఉంది చూడటానికి. నాగబాబు సార్, ఫస్ట్ నీ డిక్షన్ చాలా బాగుంది రావా. స్టార్టింగ్ లో నీదిను రాము మధ్యలో డైలాగ్స్ అవి ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్.